డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. గోవా మాజీ ఎమ్మెల్యే లావో మామ్లేదార్ అనూహ్య రీతిలో మృతి చెందారు. రాష్ట్రంలో సెన్సేషనల్ గా మారింది ఈ ఘటన. షాకింగ్ ఘటన చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోవా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత లావో మామ్లేదార్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం ఆయన కర్ణాటక బెలగావిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఒక హోటల్ నుంచి ఆయన బయటకు వస్తుండగా అక్కడున్న ఆయన కారు ఒక ఆటోకి ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ ఆయనపై దాడికి పాల్పడ్డాడు. ముందు వాగ్వాదానికి దిగారు. దీని తర్వాత ఆయన ఆటో డ్రైవర్ తన ఆటోకి డ్యామేజ్ అయిందని చెప్పి కూడా దానికి సంబంధించి డబ్బులు చెల్లించాలని కూడా మాజీ ఎమ్మెల్యే పైన అనూహ్య రీతిలో గొడవకి దిగిన ఆ విజువల్స్ కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా మనకి అందుబాటులో ఉంది. మనం ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం ఏ విధంగా అయితే అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ అటు మాజీ ఎమ్మెల్యే పైన వాగ్వాదానికి దిగారో ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చుట్టూతా జనం కొమ్మిగూడి ఉన్నా కూడా వాగ్వాదాన్ని ఎవరు ఆపడానికి కూడా ప్రయత్నించట్లేదు. డ్రైవర్ గొడవకు దిగిన నేపథ్యంలో వారిద్దరి మధ్య కొంత గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకునే వరకు దారి తీసిందని కూడా అర్థమవుతుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఆటో డ్రైవర్ ఏ విధంగా దాడి చేస్తున్నారో ఆయన పైన. ఆయన పక్క నుండి సముదాయించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆటో డ్రైవర్ తన ఆగ్రహాన్ని ఉండబట్టలేక ఆయన పైన దాడి చేస్తున్న ఘటన కూడా మనం చూస్తున్నాం. చుట్టుపక్కల వాళ్ళు దాడిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటిగా లావో మామ్లేదార్ డ్రైవర్ పై దాడి చేయడం కూడా మనం చూస్తున్నాం. ఆయన చెంప పైన కొట్టారు. దాంతో డ్రైవర్ ఆవేశానికి గురై అతనిపై తిరిగి పలుమార్లు దాడి చేశారు. అయితే కొన్ని నిమిషాలు ఈ ఘటన జరిగిన కూడా మనకు అర్థమవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మాజీ ఎమ్మెల్యే లావో లాడ్జ్ లోకి వెళ్ళినట్లు కూడా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. గొడవ తర్వాత ఆయన హోటల్లోకి వెళ్తున్నారు. స్టెప్స్ మీద నుంచి ఆయన పైకి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ కూడా మనం చూస్తున్నాం. దాని తర్వాత ఆయన తన రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత అనూహ్య రీతిలో చనిపోయినట్లు కూడా మనకు అర్థమవుతుంది. హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు కూడా అక్కడున్న సిబ్బంది తెలియజేయడం జరిగింది. కుప్పకూలిపోయిన ఆయన్ని వెంటనే హాస్పిటల్కి తరలించే క్రమాన్ని అయితే వాళ్ళు చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. మనం చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన కింద గొడవ జరిగిన తర్వాత డ్రైవర్ తో స్టెప్స్ మీద నుంచి పైకొచ్చి తన రూమ్ సైడ్ వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు, కింద పడిపోయారు. దాంతో అక్కడున్న ఆ హోటల్ ఆ లాడ్జ్ సిబ్బంది ఆయన వెంటనే చెక్ చేసి హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం కూడా మనం చూస్తున్నాం. దీంతో ఆయన్ని వైద్యులు ఒకసారి చెక్ చేయడం జరిగింది. ఏమైంది ఏంటి అని ఆరా తీస్తే ఆయన అప్పటికే చనిపోయినట్లుగా కూడా అక్కడున్న వైద్యులు తెలిపారు. దీంతో ఆటో డ్రైవర్ ని పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన ఒక పని నిమిత్తం కర్ణాటక వెళ్ళినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన అక్కడే మరణించినట్లు కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే రాజకీయాల్లోకి రాకముందు మామ్లేదార్ గోవాలో డిఎస్పీ ర్యాంక్ అధికారిగా కూడా పనిచేశారు. సో అలాంటి వ్యక్తి ఈ విధంగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడాన్ని ఏం చేయాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. మనం చూస్తున్నాం ఆటో డ్రైవర్ ఏ విధంగా అయితే ఆయన పైన దాడి చేశారు ఆ ఘటనని కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మనస్తాపానికి చెంది ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారా, లేదంటే డ్రైవర్ దాడిలో ఆయనకి గాయాలైనయా, ఏదంటే తగలరాని చోట ఏమైనా తగిలి ఆయనకి ఆ గాయం అవటం వల్లే ఆ విధంగా కుప్పకూలిపోయారా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ అటు గోవా మాజీ ఎమ్మెల్యే ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగడం, ఆటో డ్రైవర్ చెంప పగలు కొట్టడం, తర్వాత ఆటో డ్రైవర్ ఆయన పైన దాడి చేయటం, ఇరువురు వాగ్వాదానికి దిగి కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంటాం. దాని తర్వాత ఆయన హోటల్ లాడ్జ్ లోకి రావటం, అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం, దాని తర్వాత హాస్పిటల్ కి తరలిస్తే ఆయన మృతి చెందినట్లు కూడా వైద్యులు తెలపడం, ఇదంతా ఒక్కటొక్కడిగా సరిపోయింది. ఇప్పటికి ఈ న్యూస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. లావో ఏ విధంగా అయితే చనిపోయారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన లాడ్జ్ లోకి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ హోటల్ సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద వాగ్వాదం జరిగింది, ఆయన పైకి వచ్చి ఆ విధంగా కుప్పకూలిపోయారు. వెంటనే హాస్పిటల్ కి తరలించినట్లు కూడా మనకు తెలుస్తుంది. హాస్పిటల్లోని వైద్యులు ఆయన చెక్ చేసి పరీక్షించిన తర్వాత అప్పటికే ఆయన చనిపోయినట్లు కూడా నిర్ధారించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి అక్కడ గొడవ ఎలా జరిగింది, ఎందుకు గొడవ జరగాల్సి వచ్చింది, ఒకరిపైన ఒకరు ఎందుకు దాడి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పడానికి కూడా పోలీస్ అధికారి మాట్లాడారు. దానికి సంబంధించి కూడా ఒకసారి విజువల్స్ మనం చూద్దాం. Today, between 1 and 1:30, there was an altercation between Mr. Lao Mamledar 868, the ex-MLA of Honda from the state of Goa, and an auto driver. In this incident, the vehicle has touched the auto, and based on which there's been an argument. The auto driver has then slapped the victim. And post which he was climbing the stairs of his lodge, and while climbing the stairs of his lodge, he has collapsed, and then they have brought him to the civil hospital in Belgaum.
and all tests have been done on him and ECG was conducted and was pronounced at around 2 p.m. in the afternoon. The accused has been identified and we have also secured him. Further investigation is on and other details will be. He has collapsed in his lodge and then he was brought to hospital. He was pronounced dead. We're yet to do investigation. So once we do the investigation properly, as a murder case only wait. Accused name is not identified. We'll get our full details and then only wait. Okay. రైట్, ఇక గోవా మాజీ ఎమ్మెల్యే లావో మామ్లేదార్ చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం. విషాద ఛాయలు అలుముకున్న ఆ కుటుంబంలో కూడా అర్థమవుతుంది. రైట్, ఈయన ఎలా చనిపోయారనే విషయానికి వస్తే మనం ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తున్నాం. స్క్రీన్ పైన ఆయన కారు తాకింది తన ఆటోకి అని చెప్పి కూడా డ్రైవర్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. దానికి సంబంధించిన ఫుటేజ్ మనం చూస్తున్నాం. ఆయన లోపల నుంచి అంటే లాడ్జ్ లో ఆయన రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్ దగ్గర నుంచి ఆయన కిందకు వచ్చి ఆటో దగ్గర చూస్తున్నారు ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎంతవరకు డ్యామేజ్ అయింది, నిజంగా ఆయన కారు ఆ ఆటోని గుద్దిందా లేదా, డ్యామేజ్ అయిందా లేదా, ఏ విధంగా తగిలింది అని చెప్పి ఆయన ఆరా తీస్తున్న క్రమంలో ఆ డ్రైవర్ అతనితో దురుసుగా ప్రవర్తించిన తీరు కూడా మనం చూస్తున్నాం. ఆయన పైన ఆ వాగ్వాదానికి దిగి కావాలని రెచ్చగొట్టి ఆ విధంగా వాగ్వాదానికి కురికొల్పే విధంగా కూడా డ్రైవర్ ప్రవర్తించిన తీరు కూడా మనం చూస్తున్నాం. దాంతో కోపాన్ని ఉండబట్టుకోలేక అటు మాజీ ఎమ్మెల్యే లావో మామ్లేదార్ ఒక చెంపదెబ్బ వేశారు డ్రైవర్ పైన. దాంతో డ్రైవర్ తన ఆగ్రహాన్ని ఉండబట్టుకోలేక తన పైన అంటే మాజీ ఎమ్మెల్యే పైన ఆయన పైన అనేక సార్లు దాడి చేయడం, అనేక సార్లు ఆయన కొట్టడం కూడా మనం చూస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని ఆపిన తర్వాత అతను కంట్రోల్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, ప్రస్తుతం మనం ఆయన వయసు కూడా మనం చూస్తే సుమారు 68 సంవత్సరాలుగా కూడా మనకు అర్థమవుతుంది. ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి పైన ఆ విధంగా చేసుకున్నాడు అక్కడ. సో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా డ్రైవర్ ఆపిన తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఆ వాగ్వాదం అక్కడితో ముగిసిన తర్వాత ఆయన లాడ్జ్ లోకి వచ్చేసారు మాజీ ఎమ్మెల్యే. ఇంకా దాని తర్వాత ఆయన లోపలికి వచ్చిన క్రమంలో లాడ్జ్లో ఒక్కసారిగా తన స్టెప్స్ మీద నుండి రూమ్లోకి వెళ్తున్న క్రమంలో కుప్పకూలిపోయి కింద పడిపోయారు. రైట్, ఇక కింద ఏదైతే ఆటో డ్రైవర్తో వాగ్వాదం జరిగిందో దాని గురించి ఆలోచించుకుంటూ కూడా వస్తున్నట్లు కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. చాలా స్లోగా నిదానంగా ఆయన వస్తున్నారు. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన అలా ఒక్క సెకండ్లోనే ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయిన ఘటన కూడా మనం చూస్తున్నాం. చాలా విషాదకరణ ఘటన అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక 68 సంవత్సరాల వ్యక్తి పైన డ్రైవర్ దాడి చేసిన ఘటన కూడా మనం చూస్తున్నాం. విచక్షణ రహితంగా అతని పైన కొట్టడానికి కానీ, అతని పైన దురుసుగా ప్రవర్తించడం కానీ, అతని పైన వాగ్వాదానికి దిగడం కూడా మనం చూస్తున్నాం ఆటో డ్రైవర్. దీని తర్వాత ఆయన మనస్తాపానికి చెందారనే అర్థమవుతుంది. ఆ విజువల్స్ లో మనం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. స్టెప్స్ ఎక్కి తన పైకి వచ్చిన తర్వాత తనకి రూమ్ లోకి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. ఇక వెంటనే అక్కడున్న లాడ్జ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం వాళ్ళందరూ ఆయన హాస్పిటల్కి తరలించడం, దాని తర్వాత వైద్యులు పరీక్షించిన తర్వాత ఆయన అప్పటికే చనిపోయినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆటో డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనకి గాయాలై నిజంగానే ఆటో డ్రైవర్ దాడి చేయడంతోనే గాయాలై ఆయన చనిపోయారా, లేదంటే ఆయనకి ఇతర ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. Today, between 1 and 1:30, there was an altercation between Mr. Lao Mamledar, 868, the ex-MLA of Honda from the state of Goa, and an auto driver. In this incident, the vehicle has touched the auto, and based on which there's been an argument. The auto driver has then slapped the victim. And post which he was climbing the stairs of his lodge, and while climbing the stairs of his lodge, he has collapsed. And then they have brought him to the civil hospital in Belgaum, and all tests have been done on him and ECG was conducted and was pronounced at around 2 p.m. in the afternoon. The accused has been identified and we have also secured him. Further investigation is on and other details will be. He has collapsed in his lodge and then he was brought to hospital. He was pronounced dead. We're yet to do investigation. So once we do the investigation properly, as a murder case only wait. Accused name is not identified. We'll get our full details and then only wait. Okay.